హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ పొట్టను శుభ్రం చేయటమే కాకుండా గ్యాస్, ఎసిడిటీ, కడుపులో మంట, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవటం, ఒత్తిడి ఇలా అనేక రకాల కారణాలతో గ్యాస్ సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వీటిని తగ్గించుకోవడానికి మనం మార్కెట్లో దొరికే మందులను అస్సలు వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మనం ఇప్పుడు ఒక డ్రింక్ తయారు చేసుకుంటున్నాం. ఈ డ్రింక్ తాగితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీనికోసం మనం నిమ్మకాయ తీసుకుంటున్నాం. నిమ్మకాయలో సగాన్ని కట్ చేసి ఈ సగాన్ని 4 భాగాలుగా చేసి మనం ఉపయోగిస్తున్నాం. నిమ్మరసం తీసుకుంటే గ్యాస్ సమస్యలు ఏమీ ఉండవు. అలాగే ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు కూడా ఉండవు. ఈ డ్రింక్లో మనం నిమ్మకాయని 4 ముక్కలుగా కట్ చేసి వాడుతున్నాం. సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన కడుపుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడంలో నిమ్మకాయ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అల్లం ఉపయోగిస్తున్నాం. అల్లం శుభ్రంగా కడిగి పై తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం కూడా మనం ప్రతిరోజు రెగ్యులర్గా వంటింట్లో వాడుతూ ఉంటాం. అలాగే ఆయుర్వేదంలో కూడా అల్లమును ఎక్కువగా వాడుతూ ఉంటారు. అల్లంలో ఉండే లక్షణాలు శరీరంలో వేడిని తగ్గించడమే కాకుండా ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేయడానికి జీర్ణ రసాలను తటస్థీకరణ చేస్తుంది. దాంతో గ్యాస్ సమస్య, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. చాలా మంచి ఉపశమనం కలిగించడానికి అల్లం సహాయపడుతుంది. ఆ తర్వాత కరివేపాకు తీసుకోవాలి. కరివేపాకు మనం రెగ్యులర్గా ప్రతిరోజు వంటల్లో వాడుతూ ఉంటాం. కాబట్టి కరివేపాకు కూడా మనకి ఇంటిలో సులభంగా అందుబాటులోనే ఉంటుంది. కరివేపాకు కూడా మనకు ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. గ్యాస్, కడుపుబ్బరం తగ్గించడమే కాకుండా తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవటానికి సహాయపడుతుంది. సోంపు కూడా మనకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనలో చాలామంది భోజనం అయ్యాక కొంచెం సోంపు నోట్లో వేసుకుని నములుతూ ఉంటారు. ఎందుకంటే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవడానికి సహాయపడటమే కాకుండా పొట్టకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవటానికి గ్యాస్ట్రిక్ సంబంధించిన ఆమ్లాలను బాగా విడుదల చేస్తుంది. మనం ఒక గ్లాస్ తీసుకుని కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ సోంపు వేసుకోవాలి. ఆ తర్వాత 2 కరివేపాకు రెబ్బలు తీసుకుని ఆకులను వేసుకోవాలి. కరివేపాకు రెబ్బలు శుభ్రంగా కడగాలి. ఈ విధంగా వేసుకోవాలి. మనం దీనిలో అల్లం ముక్కలు, నిమ్మకాయ ముక్కలు, కరివేపాకు, సోంపు ఈ 4 వేసుకున్నాం. ఈ 4 వేసుకున్నాక గ్లాసు నిండా నీటిని పోసి రాత్రంతా అలా వదిలేయాలి. ఇప్పుడు 4 వేసుకున్నాం కదా, ఒక్కసారి స్పూనుతో బాగా కలిపి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం ఈ నీటిని వడగట్టి తాగాలి. ఉదయం పరగడుపును తాగితే చాలా మంచి ఫలితం కనబడుతుంది. గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి అన్ని రకాల సమస్యలు తగ్గడమే కాకుండా పొట్ట మొత్తం శుభ్రం అయిపోతుంది. అలాగే ఈ మధ్యకాలంలో అధిక బరువు సమస్యతో కూడా చాలామంది బాధపడుతున్నారు. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఈ డ్రింక్ని 15 రోజుల పాటు తీసుకుంటే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు అంతా కరిగిపోతుంది. అలాగే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. గ్యాస్ సమస్య, కడుపుకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు వరుసగా 3 రోజుల పాటు తాగితే మంచి ఫలితం కనబడుతుంది. కాస్త ఏమైనా అనిపిస్తే కడుపుబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఇంకొక 2 రోజులు తాగితే సరిపోతుంది. అధిక బరువు సమస్య తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే డయాబెటీస్, రక్తపోటు ఉన్నవారు కూడా ఈ డ్రింక్ తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది. కరివేపాకు కూడా బరువు తగ్గించడానికి, రక్తపోటు నియంత్రణలో ఉంచడానికి, ముఖ్యంగా డయాబెటీస్ నియంత్రణలో ఉంచడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది.
మనం తీసుకున్న కరివేపాకు, సోంపు, అల్లం, నిమ్మకాయ ఈ 4 మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి కాబట్టి కాస్త సమయాన్ని కాస్త శ్రద్ధ పెడితే మనం ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగి మంచి ఫలితాన్ని పొందవచ్చు. చూసారుగా, గ్యాస్ సమస్య రాగానే మనం బజారుకు పరిగెట్టి ట్యాబ్లెట్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ రెమెడీని ఫాలో అయ్యి మంచి ఫలితాలను పొందటానికి ప్రయత్నం చేయండి. చేసుకోవడం చాలా సులభం. కాస్త ఓపికగా చేస్తే సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.